ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలపు వాగ్దానంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. మరి ఈరోజు ప్రసంగి గ్రంథం నుంచి మరి దేవుడు నీకు అప్పగించిన పని ఎలా చేయాలో వాక్య సత్యాన్ని పాఠంగా మనం ఈరోజు నేర్చుకుందాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపం లేకుండా చేయము. చేయటానికి నీకు చేతైన పని ఏదైనా శక్తి లోపం లేకుండా చేయాలని వాక్య సత్యం చెబుతుంది. నీ ఉద్యోగం ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, నువ్వు గృహిణిగా ఉన్నా, చదువుకునే విద్యార్థివైనా, నువ్వు దేవుని పరిచర్యలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, మరి ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నమ్మకంగా పనిచేయడం గురించి దేవుడు ఈ వాక్యం చెప్తుంది. చిన్న ఉద్యోగంలో నమ్మకంగా ఉంటే నీకున్నటువంటి నమ్మకంగా పనిచేయడం ద్వారా 100% ఎఫర్ట్ పెట్టి మరి బాధ్యత తీసుకొని, బరువుగా కాకుండా బాధ్యతగా తీసుకొని పనిచేయటం వల్ల ఆ చిన్న ఉద్యోగం నుంచి నువ్వు పెద్ద ఉద్యోగానికి ప్రమోట్ అవుతావు, ఎక్స్పీరియన్స్ సంపాదిస్తావు. అందుకనే ఎఫర్ట్ పెట్టి 100% ఎఫర్ట్ పెట్టి ఉన్న దాంట్లో నుంచి మరి ఉన్న పొజిషన్లోనే నమ్మకంగా పనిచేయాలంటున్నాడు. నువ్వు వ్యాపారం చేసిన చిన్న వ్యాపారం అయినా కూడా నమ్మకంగా పనిచేయటం వల్ల రేపు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్గా నువ్వు మారే అవకాశాలు ఉంటాయి. గృహిణిగా ఉంటే గృహిణిగా ఇంట్లో వంట పని, పిల్లల పని, ఇంటి పని అన్నీ కూడా రుసరుసలు ఆడకుండా హ్యాపీగా బాధ్యతగా చేసుకుంటూ పోవాలి. భారంగా ఫీల్ అవ్వకూడదు. దేవుడిచ్చిన పనిని, ఉద్యోగం దేవుడిచ్చిన పని, నీ వ్యాపారం దేవుడిచ్చిన పని, గృహిణిగా నీ బాధ్యత దేవుడిచ్చిన పని. చదువుకునే విద్యార్థి 100% ఎఫర్ట్ పెట్టి చదువుకోవాలి, సమయాన్ని వృధా చేయకుండా. దేవుని సువార్త పరిచర్యలో నువ్వు కనుక ఉన్నట్లయితే ఏ ప్రాంతంలో ఏ ప్రజల పట్ల ఏ మార్పు కోసం నువ్వు ఏర్పాటు చేయబడ్డావు, నువ్వు ఏర్పాటు చేయబడినటువంటి పరిచర్యలో నమ్మకంగా పనిచేయగలగాలి. దేవుడు ఆ పరిచయాన్ని విస్తారంగా అభివృద్ధి చెందిస్తాడు. సృష్టిలో ప్రతిదీ కూడా మరి ఏ పని నిమిత్తం అయితే ఏర్పాటు చేయబడిందో ఆ పనిలో నిమగ్నమై 100% ఆ విధంగా నడుస్తూ ఉన్నాయి. ప్రతి వస్తువు తయారు చేయబడిన, మనిషి చేత తయారు చేయబడిన వస్తువు కూడా ఆ పని నిమిత్తం వాడబడతా ఉంది. అందుకనే ఈరోజు మానవ జాతికి దేవుడు చెప్తున్నటువంటి వాక్యం ఏంటంటే, మరి నీకు చేతైన పని ఏదైనా సరే మరి వెనుదీయకుండా, శక్తి లోపం లేకుండా 100% ఎఫర్ట్ పెట్టి ఎంతవరకు నువ్వు చేయగలుగుతావో అంతవరకు ఎఫర్ట్ పెట్టి మరి పని చేయమంటున్నాడు. మరి బైబిల్లో చూస్తే ఎగ్జాంపుల్గా దావీదు ఉన్నాడు. దావీదు గొర్రెల కాపరి. మరి ఆ గొర్రెల కాపరి, తక్కువ మందపై కాపరిగా ఉన్న దావీదు తనకి ఇచ్చినటువంటి బాధ్యతను దేవుడిచ్చిన పనిగా ఎంచి నమ్మకంగా ఉన్నాడు ఆ చిన్న బాధ్యతలో. మరి ఆ గొర్రెలను కాసేటువంటి మరి ఆ విధానంలో సింహం నుంచి, మరి ఆ తోడేళ్ళ నుంచి వాటిని రక్షించి తన ప్రాణాన్ని కూడా సైతం లెక్క చేయకుండా వాటిని రక్షించడం మనం చూస్తూ ఉంటాం, వాటి బారిని పడకుండా. ఆ విధంగా నమ్మకంగా, కొద్ది దాంట్లో నమ్మకంగా ఉండటం వల్ల దావీదు ఉన్నతమైనటువంటి మరి ఆయన దేవుని పట్ల భయభక్తులతోటి ఇచ్చిన పని నమ్మకంగా చేయటం వల్ల ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయాడు. యూదా రాజు అయ్యాడు, ఐక్య ఇస్రాయేల్ రాజు అయ్యాడు. 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా రాజ్యం వెళ్ళాడు ఇస్రాయేల్ ప్రజల్ని. అతనికి ఉన్నతమైన స్థానం ఎలా వచ్చిందంటే, ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉండటం ద్వారా అంచెలంచెలుగా దావీదు ఆశీర్వదించబడ్డాడు, ఉన్నతమైన స్థానానికి ఎగబాకాడు. ఈరోజు నువ్వు నేను పరిశీలన చేస్తే, నీ దేవుడు ఈ భూమి మీద ఏ ప్రణాళిక చేసి నీకు ఏ పని అప్పగించాడో ఆ పని 100% ఎఫర్ట్ పెట్టి బాధ్యతగా, రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ముందుకు కొనసాగించబడితే నువ్వు ఉన్నతమైన స్థానంలోకి వెళ్తావు, నువ్వు ఫలిస్తావు. మరి ఈ చెట్లు కానివ్వండి, మరి ఈ భూమి మీద ప్రతిదీ కూడా ఫలించడానికే ఈ భూమి సృష్టించబడ్డాయి. యాపిల్ చెట్టు యాపిల్ కాయలు, జామ చెట్టు జామకాయలు కాస్తూ ఉంటాయి. అదేవిధంగా టేకు చెట్టు బాగా మొద్దు ఊరి బాగా హైట్గా పెరగడం, ఫలించటం. అట్లానే నువ్వు ఏ పనిలో నియమించబడ్డావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, ఏ పొజిషన్లో ఉన్నావో, మరి ఆ పొజిషన్లో, ఆ ప్రాంతంలో నమ్మకంగా దేవుడి నామానికి మహిమకరంగా నీ ఉద్యోగము, వ్యాపారము, కూలి పని చేసినా,
నువ్వు గృహిణిగా ఉన్నా, నువ్వు చదువుకునే విద్యార్థి అయినా, నువ్వు దేవుని పరిచర్య చేస్తున్న ఆ పనిలో దేవుడిచ్చిన పనిగా ఎంచి దేవుని పట్ల భయభక్తులు కలిగి నమ్మకంగా 100% ఎఫర్ట్ పెట్టి పని చేయగలిగితే దేవుడు ఉన్నతంగా మరి దావీదు వలె నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు తెలుసుకోవాలి. బైబిల్లో తలాంతుల స్టోరీ ఉంటుంది. మరి 2 తలాంతులు, 5 తలాంతులు, 1 తలాంతు ఇచ్చినట్టు 3 వ్యక్తుల్ని ఎగ్జాంపుల్గా చూపించాడు. అక్కడ తలాంతులు అంటే జీవితమే. ఒకడికి మరి 1 తలాంత ఇచ్చాడు, ఒకడు 2 తలాంతులు ఇచ్చాడు, ఒక 5 తలాంతులు ఇచ్చాడు. 5 తలాంతులు ఇచ్చినాడు 10 చేశాడు, డబుల్ చేశాడు. 2 తలాంతులు ఇచ్చినాడు 4 చేశాడు, డబుల్ చేశాడు. 1 తలాంతు ఇచ్చినాడు మరి సోమరిపోతుగా ఉండి మరి ఆ 1 తలాంతునే మరి అలానే ఉంచాడు. అప్పుడు మరి దేవుడు వచ్చి లెక్కాడి తీసుకున్నప్పుడు మరి ఉన్న దాంట్లో నమ్మకంగా పనిచేసి 2 చేసి 4 చేసినటువంటి ఆ వ్యక్తికి అనేక వాటి మీద అధికారాన్ని ఇచ్చి ఉన్నతమైన మరి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. 5 తలాంతులకి మిగతా 5 ఇచ్చి అనేక వాటి మీద మరి ఆ అధికారాన్ని ఇచ్చాడు. ఆ 1 తలాంతుని శిక్షించి నరకానికి వేపాడు. ఈరోజు నువ్వు నేను పరిశీలన చేసినట్లయితే దేవుడు నీకు ఇచ్చిన శక్తిని, దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని, దేవుడికి ఇచ్చిన వనరులను ఉపయోగించుకొని 100% ఎఫర్ట్ పెట్టి ఈ భూమి మీద ఫలించేవాడిగా ముందు కొనసాగించబడాలి. ప్రతి విషయంలో దేవుడు నిన్ను సృష్టికర్త నీకున్నాడు, లెక్క అడుగుతాడనేటువంటి భావంతో ఈ భూమి మీద నమ్మకంగా మరి 100% ఎఫర్ట్ పెట్టి పనిచేసి ముందుకు కొనసాగించబడినట్లయితే నీకు దేవుడు ఉన్నతమైన స్థానాన్ని నీకు నాకు దేవుడు ఇస్తాడు. దేవుడి పరిశుద్ధ మాటలు నీటిలో దీవించి ఆశీర్వదించను గాక. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి వాక్యం స్ప్రెడ్ అవ్వడానికి మీరు కూడా పాలుగా భాగస్తులు అవ్వండి. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.